బీవీఆర్ టీవీ న్యూస్ స్వాగతం. నేను మీ అప్పల కామేష్. ప్రజల కోసం ఎక్కడ మాట్లాడినా వారిని సీఎం జగన్మోహన్ రెడ్డి అణిచివేతకు గురి చేస్తున్నారని భాజపా అధ్యక్షురాలు పురంధేశ్వరీదేవి అభిప్రాయపడ్డారు. పరదాల చాటుని తిరిగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనకు అవసరమా? ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరీదేవి అన్నారు. జనసేనకు తమకు మధ్య పొత్తు కొనసాగుతున్నదని ఆమె స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు విషయం అధినాయకత్వం చూసుకుంటుందని ఆమె తెలియజేశారు. నాణ్యత లేని మద్యం, ఇసుక అక్రమాలపై భారతీయ జనతా పార్టీ నిత్యం పోరాటం కొనసాగిస్తున్నదని అన్నారు. టీటీడీ నిధులతో ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించాలే తప్ప అక్కడ స్థానిక కార్పొరేషన్లకు ఉపయోగించకూడదని ఆమె తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంలో సింహం భాగం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే జరుగుతుందని, అయినా అన్ని అనుకున్న విధంగా సాయం చేయడం లేదన్న అపవాదు భారతీయ జనతా పార్టీపై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాలక్షేపం చేస్తుందని ఆమె దుయ్యబట్టారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆమె తీవ్రంగా విమర్శించారు. పాదయాత్ర సందర్భంగా అధికారంలోకి వస్తే ఆక్వా రంగానికి యూనిట్ ₹50 విద్యుత్ ఇస్తానని హామీని జగన్ విస్మరించి అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిట్ ₹5 వసూలు చేస్తున్నదని జగన్పై మండిపడ్డారు. రాష్ట్రంలో ఆక్వా కల్చర్ దెబ్బతినడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణమని ఆమె దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటే పరదాలు కట్టేసి చెట్టులు కొట్టేసి చివరకు సీఎం జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో వెళ్తుంటే క్రిందన ట్రాఫిక్ నిలిపివేయడం చాలా విచిత్రంగా ఉందని ఆమె తెలిపారు.